అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు. మన తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తేవాలి, పెట్టుబడులు తీసుకురావాలి, మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మన తెలంగాణ రాష్ట్రం మరో లండన్ లెక్క, మరో ఇస్తాంబుల్ లెక్క, మరో డల్లాస్ లెక్క తయారు చేయాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సార్ మస్తు బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో పాటు మన తానున్నటువంటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా మొత్తం విదేశీ పర్యటనలో బిజీ షెడ్యూల్ అన్నట్టు. తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఇంకో 2-3 రోజులు పట్టవచ్చు. మొత్తం విదేశ పర్యటనలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో మునిగిపోయారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు నారా లోకేష్, అట్లనే ఇంకొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా బిజీ టూర్లో ఇప్పుడు ఉన్నారంతా. ఏది ఆంధ్రప్రదేశ్కి ఏమో పెట్టుబడులు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు, మా తెలంగాణకు పెట్టుబడులు రావాలి, మా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి ఆలోచనతోటి మన తానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, సరే మన తెలంగాణ డెవలప్ కావడానికి రేవంత్ రెడ్డి సార్ తన వంతు కృషి చేస్తున్నాడు. విదేశీ పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు. ఆ పెద్ద పెద్ద కంపెనీలతో డిస్కస్ చేస్తున్నట. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తీసుకురావాల్సిందే, ఐటీ రంగం అభివృద్ధి చెందాలి, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి ఒక కృషి చేస్తున్నాడు. దాంట్లో సూపర్. కానీ మన తానున్నటువంటి తెలంగాణ మంత్రులు దాదాపు 10-12 మంది మంత్రులు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి సారు శ్రీధర్ బాబును పక్కన పెడితే ఇంకా 10 మంది ఉంటారు. ఈ 10 మంది మంత్రులలో 9 మంది మంత్రులు చాలా బిజీ టూర్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం బిజీ టూర్ తెలుసా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమో విదేశీ టూర్లో బిజీగా ఉంటే, మన తానున్నటువంటి మంత్రులు మాత్రం పక్క రాష్ట్రానికి టూర్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. దాదాపు 9 మంది మంత్రులు వీళ్ళు ఇప్పుడు కర్ణాటక పోవడానికి రెడీగా ఉన్నారు. కర్ణాటక పోవడానికి ప్రత్యేకమైనటువంటి విమానం, ఇది బేగంపేట నుండి విమానం స్టార్ట్ అవుతుంది, కర్ణాటకలో విమానం మళ్ళీ ల్యాండ్ అవుతుంది. ప్రత్యేక విమానంలో 9 మంది మంత్రులు కర్ణాటక రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఒక ర్యాలీలో అటెండ్ కావడానికి పోతున్నారు. నేను 100 సార్లు చెప్పిన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి అలవాటు ఉండదు. వీళ్ళకు ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి అర్హత కూడా ఉండదు. అలవాటుతో పాటు అర్హత కూడా ఉండదు. ఏదున్నా కూడా హైకమాండ్ చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే హైకమాండ్ ఏది చెప్తే అదే ఫైనల్. రేవంత్ రెడ్డిని సీఎం పదవిలో దింపేటటువంటి అధికారం కూడా హైకమాండ్కే ఉంటుంది. రేవంత్ రెడ్డిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికో, బట్టి విక్రమార్కకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డికో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అధికారం కూడా హైకమాండ్ చేతిలో ఉంటుంది. మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం కూడా హైకమాండే, ఎమ్మెల్యేలను తీసేయడం కూడా హైకమాండే, మంత్రులను తొలగించడం కూడా హైకమాండే. మొత్తం ఢిల్లీ హైకమాండ్ చేతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెత్తనం ఉంటుంది. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ తోలుబొమ్మల లెక్కనే. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వినాలి. మన ఇంట్లో మనం ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మని ఇట్లా తీసుకుపోయి ఇంకొక ఆడ కూర్చోబెడితే, నువ్వు ఏడ కూర్చోబెడితే ఆడ కూర్చుంటుంది బొమ్మ. సేమ్ వీళ్ళందరికీ అంతే. బొమ్మలను ఏడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెడతారు. ఎవరు? హైకమాండ్. హైకమాండ్ చెప్పిందట కదా, మీరు ఎట్టి పరిస్థితులలో కర్ణాటక పోవాలి, కర్ణాటక పోయి కర్ణాటక సంబంధించినటువంటి ఒక మీటింగ్లో మీరు అందరు అటెండ్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ చెప్పిరట. హైకమాండ్ చెప్పుడుతోటే హుటిన ఒక ఫ్లైట్ బుక్ చేసిరు. ఇక ఒక ఫ్లైట్ బుక్ చేసి ప్రత్యేకమైనటువంటి విమానంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఈ కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైసలు కావు, కొండా సురేఖ పైసలు కావు, ఇంకోళ్ళ పైసలు కావు. మన తెలంగాణ ప్రజల సొమ్ము, మన ఆస్తి, మన ఆస్తితోటి, మన సొమ్ముతోటి ప్రత్యేక విమానంలో ఇప్పుడు తిరగడానికి రెడీగా ఉన్నారు మంత్రులు. మన సొమ్ముతోటి ఇప్పుడు కర్ణాటక పోతురట. కర్ణాటక పోయి కర్ణాటక బిజీ షెడ్యూల్ ఇప్పుడు మొత్తం టూర్ పెడుతుర్రు. మన తాన ముఖ్యమంత్రి ఏమో అక్కడ టూరు, విదేశీ టూరు, మన మంత్రులు ఏమో ఇక్కడ టూరు. నిజంగా గమ్మత్ అనిపిస్తున్నది. వీళ్ళు తెలంగాణ కోసం పనిచేయడం పక్కన పెడితే, మొన్న మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మహారాష్ట్ర మొత్తం బయలుదేరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బట్టలు చదువుకొని కర్ణాటకకు సంబంధించినటువంటి ఎన్నికలలో ప్రచారం చేశారు. గట్టిగా ప్రచారంలో పాల్గొనే కార్యక్రమం చేశారు. ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ మొత్తం ఓడిపోయారు అన్ని సీట్లు. జమ్మూ కాశ్మీర్ వేరు, జమ్మూ కాశ్మీర్లో ప్రచారం చేశారు. హర్యానా ఎలక్షన్లో ప్రచారం చేశారు. ఢిల్లీలో కూడా ప్రచారం చేయడానికి పోతున్నట్టు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టింది కదా ఢిల్లీలో. మొత్తం భూకంపం బద్దలు కొడతాం, తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, మహిళలకు ఇస్తా అని చెప్పిన 2500 ఇచ్చేసినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చేసినాం అని చెప్పి గప్పాలు కొడుతుంది కదా రేవంత్ రెడ్డి సారు. ఈ గప్పాలు కొట్టి ఢిల్లీలో కూడా ఫెయిల్ అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఈయన ఎక్కడ పోతే అక్కడ కథం, కాంగ్రెస్ పార్టీ డమాలా అవుతున్నది. ఇప్పుడు ఢిల్లీలో కూడా డమాలా అయ్యేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు కదా. ఈయనేం మాట్లాడుతుండ్రు, తెలంగాణ సక్కలేదు, ఈయన కూడా డ్రామా కొడతా ఉన్నాడు, ఈయన ఎవడన్నా పట్టించుకుంటాడా అనేటటువంటి ఆలోచనలో జనం కూడా ఉంటారు. తెలంగాణ సక్క లేదు కదా. రైతులు రోడ్ల మీదకి వస్తుర్రు, మహిళలు బస్సులో కొట్టుకుంటుర్రు, ఆర్టీసీ ఉచిత బస్సు అని చెప్తే పురుషులు తిడుతుర్రు, మేము టికెట్ ఇచ్చి నిలబడాలి, మహిళలు టికెట్ లేకుండా కూర్చోవాలన్నా, ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి వాళ్ళు తిడుతుర్రు. ఆర్టీసీ బస్సులు కూడా అంత ఆగమాగం ఉన్నాయి. ఒక మహిళ అయితే ప్రాణం కోల్పోయింది. నిన్న ఒక మహిళ రోడ్ క్రాస్ చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక బస్సు వస్తుంటే ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. ఒక మహిళ మీదకి వెళ్ళి బస్సు వెళ్ళిపోయింది.
అంటే ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ మంత్రులకు ఒక్కొక్క షాక్ ఉన్నది కదా. ఈ ఒక్క మంత్రి అయినా పనికొచ్చే మంత్రి ఉన్నారా మన తెలంగాణలో? మన తెలంగాణ కోసం పనిచేసేటటువంటి మంత్రి ఒక్క మంత్రి పేరు ఎప్పుడు చూద్దాం. పొన్నం ప్రభాకర్ అయినా, సీతక్క అయినా, కొండా సురేఖ అయినా, ఒక్క మంత్రి అయినా మన కోసం పనిచేసేటటువంటి సోయి ఉందా? వాళ్ళకి ఏమైనా దిక్కానం ఏమైనా ఉందా? ఈ మంత్రులు ఎందుకు పోతున్నట్టు అంటే ఇగో నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇగో ప్రత్యేక విమానంలో కర్ణాటక బయలుదేరిన 9 మంది మంత్రులు. సీఎం విదేశీ టూర్లు, మంత్రులు పక్క రాష్ట్రాలకు టూర్లు. బెలగావిలో సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మంత్రులు అని చెప్పి బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన 9 మంది మంత్రులు. బేగంపేట నుండి ఇప్పుడు విమానం బయలుదేరుతుంది అన్నట్టు మన తాన. ఈ పైసలేం వీళ్ళ అయ్యలు సంపాదించినటువంటి పైసలు కాదు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళ తాతలు సంపాదించిన పైసలు కాదు. మన సొమ్ము, మన తెలంగాణ ప్రజల రక్తం, మన పడ్డటువంటి కష్టం, మన సొమ్ముతోటి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిగా. కర్ణాటక పోవాలన్నట. అరే బాబు, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు లేదు, పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పిరు లేదు. సిగ్గు లేకుండా ఈడ పనిచేసుడు శాతగాక పక్క రాష్ట్రాలకు తిరుగుతూ ఉన్నారు మంత్రులు. మినిమం ఏమైనా ఉండాలి కదా. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి విద్యార్థులు 5 రూపాయల భోజనం తిని తిప్పల పడుతుర్రు. మరి మినిమం ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. 1 ఇయర్ పాలన కంప్లీట్ అయినా కూడా 6 గ్యారెంటీలు పూర్తి చేయలేకపోయినాం. 420 హామీలు ఇచ్చినాం, ఇవన్నీ కంప్లీట్ చేయలేకపోయినాం. పోలీసు వాళ్ళకి ఇంకా జీతాలు ఇవ్వలే, ప్రభుత్వ అధికారులకు ఇంకా టీఏలు డిఏలు ఏమి అందియలే, ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇవన్నీ మీకేం సోయలేదా? ఊళ్ళే హామీలు ఇచ్చినాము, ఊళ్ళో మేము గుడి కట్టియాలి, బడి కట్టియాలి, రోడ్లు వేపియాలి, ఇవన్నీ మర్చిపోయిర్రా? సోయి తప్పిర్రా? అరే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే శాత కాదు, పక్క రాష్ట్రాలకు టూర్లకు పోతున్నారు ఇప్పుడు మంత్రులు మన తాన. మళ్ళీ వీళ్ళ పైసలు కాదు, మన పైసలే కదా, మన సొమ్మే కదా. తిరుగుతాం, బాజాప్త తిరుగుతాం. మా పైసలా, మంది పైసలు తిరుగుతే ఏమవుతుంది? ఎవరెవరు పోతుర్రో 9 మంది మంత్రులు. ఒక ఆయన బట్టి విక్రమార్క, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి అటు పోతుందంటే మన పర్ఫార్మెన్స్ అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోతున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తర్వాత సీతక్క, 9 మంది మంత్రులు పోతున్నారు. ఇంకో 10 మందిలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు కదా, శ్రీధర్ బాబు సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన విదేశీ టూర్లో బిజీగా ఉన్నారు. ఇంకొక ఆయన మిస్ అవుతున్నాడు దీంట్లో. ఇంకొక ఆయన ఉంటాడు, దామోదర్ రాజనరసింహ కూడా మిస్ అవుతున్నాడు. మరి దామోదర్ రాజనరసింహ సార్ కూడా రేవంత్ రెడ్డి సార్తో విదేశీ టూర్లో ఏమైనా ఉన్నాడో లేదో తెలియదు. వీళ్ళందరూ మాత్రం ఇప్పుడు కర్ణాటక పోతున్నారు. ప్రత్యేక విమానంలో కర్ణాటక, మళ్ళీ ప్రత్యేక విమానంలో మళ్ళీ బేగంపేటకు వస్తారు అన్నట్టు. ఏందన్నట్టు అసలు తెలంగాణ అంటే మీకు అసలు పట్టించుకోరా? అంటే తెలంగాణ అంటే మీకు నమ్మకం ఉండదా, గౌరవం ఉండదా? తెలంగాణ ప్రజలపైన ప్రేమ లేదా? తెలంగాణ ప్రజలపైన మీకు ఏమాత్రం కొంచెమైనా కన్సర్న్ లేదా? ఓ పని చేయాలనేటటువంటి సోయి లేదా? అసలు ఏమనుకుంటారు? నేను ఎప్పుడో చెప్పినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం తోలుబొమ్మ లెక్కనే. రేవంత్ రెడ్డి ఉత్తగానే కుర్చీలో కూర్చుంటాడు. ఈ వెనకాల మొత్తం ఈ చక్రం తిప్పేది, వెనకాల మొత్తం హంగామా చేసేది, హడావిడి చేసేది అంతా రాహుల్ గాంధీ. మొత్తం ఢిల్లీ హైకమాండే. కేసీ వేణుగోపాల్ ఎట్లా చెప్తా తినాలి వీళ్ళు, మల్లికార్జున ఖర్గే ఎట్లా చెప్తా అట్లా తినాలి వీళ్ళు, తర్వాత దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎట్లా చెప్తా అట్లా తినాలి వీళ్ళు. వీళ్ళకి వేరే ఆప్షనే లేదు. ఒకవేళ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళని తీసిపడేస్తారు అంతే. ఎక్కడ మమ్మల్ని తీసిపడేస్తారేమో అనేటటువంటి బాధతోటి ఇప్పుడు ఈ మంత్రులు వాళ్ళు చెప్పేటటువంటి మాట వినాల్సింది తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా కనబడతలేదు. 9 మంది ఇప్పుడు టూర్, బిజీ టూర్. తెలంగాణను గాలికి ఇడిచిపెట్టిరు. తెలంగాణ ఎటన్నా పోని, గంగల కొట్టుకోపోని, మాకు సంబంధం లేదు. మాకు ఇప్పుడు మా పార్టీ కావాలి, మా వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇలా నల్గొండలో మీటింగ్ ఉంది. కేటీఆర్కి నల్గొండలో ఒక మీటింగ్ పెట్టుకుంటా, రైతుల గురించి ఒక మీటింగ్లో పాల్గొంటా అని చెప్తే, కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కదా, మరి కేటీఆర్కు పర్మిషన్ ఎందుకు ఇవ్వలే నల్గొండలో? ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అవునండి, పెట్టుకోరి సభలు, పెట్టుకోరి. అధికార పార్టీ పైన ప్రతిపక్షం వాళ్ళు సభలు పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు కదండి. మేము మీ లెక్క కాదు, మేము అన్నిటికీ పర్మిషన్లు ఇస్తాం, కావాలంటే పెట్టుకోండి అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. మరి అసెంబ్లీలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నల్గొండలో రైతుల గురించి ఒక మీటింగ్ పెట్టుకుంటా అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పర్మిషన్ అడిగితే ఎందుకు ఇవ్వలేకపోయినావు? మీరు కర్ణాటకలో బాజాప్త మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ నుండి మంత్రులు కర్ణాటకకు పోవచ్చు. తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రైతుల గురించి మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇయ్యరు. మన తాన తెలంగాణలో ఈ ప్రభుత్వ వ్యవహారం ఇట్లా కనబడుతున్నది. అందరు బిజీయే, రేవంత్ రెడ్డి బిజీ, మంత్రులు బిజీ. ఈ మంత్రులు ముఖ్యమంత్రి అందరు వెళ్ళిపోతే ఎవరు చూసుకోవాలన్నా? మరి తెలంగాణ ఎవరు చూసుకోవాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చూసుకోవాలన్నా? 9 మందికి 9 మంది మొత్తం దిక్కు దివానా లేకుండా అందరు విమానంలో వారిపోతే తెలంగాణ ఎవరు చూసుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి తెలంగాణ? ఒక రైతు
పురుగుల మందు దాకా చచ్చిపోయిండు బ్యాంక్లో, ఐసిఐసిఐ బ్యాంక్లో నాకు రుణమాఫీ కాలేదని చెప్పి బ్యాంకు వాళ్ళు లోన్ కట్టమని టార్చర్ పెడుతున్నారని చెప్పి బ్యాంకుకు పోయి పురుగుల మందు ఆగిండండి. మరి ఇవన్నీ కనబడతలేవా? మీ కళ్ళు దొబ్బినాయా? మీ కళ్ళు కాకులు పొడిచినాయా? మీకు కనబడతలేవా? మాట్లాడితే ఫీల్ అవుతారు. ఇంకా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా మంత్రులకు కూడా. ఈయన కూడా పోతుండు తుమ్మల నాగేశ్వరరావు సార్, ఎట్లా పోతుర్రో ఏమో మరి. సరే చూద్దాం. సో ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి టీఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.